రావణ్ 14 రోజులు రిమాండ్ చేశారు. పోలీసులు ఫోన్ తీసుకున్నారు. ఇతని ఫోన్లో అశ్లీల వీడియోలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. దాదాపు 10 అశ్లీల వీడియోలు ఉన్నట్లుగా మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో వార్తలు అయితే పడ్డాయి. అశ్లీల వీడియోలు ఇతని ఛానల్లో కూడా వీడియోలు ఏదో డిలీట్ అవుతున్నట్టు, ఇతనికి సపోర్ట్గా కొంతమంది ఎవరైతే వీడియోలు చేశారో వాళ్ళు కూడా వీడియోలు డిలీట్ చేసుకుంటున్నట్టు, అలాగే కొంతకాలం క్రితం కొన్ని వీడియోలు దేశానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి యూట్యూబర్లు సైతం కూడా వాళ్ళ వీడియోలు డిలీట్ చేసుకుంటున్నట్టు. ఎందుకంటే ఉపా చట్టం అనేది మామూలు చట్టం అయితే కాదు, దేశద్రోహం లాంటి పెద్ద కేసు అన్నమాట. కాబట్టి వాళ్ళు దేశానికి, నక్సలైట్లకి, ఉగ్రవాదులకి సంబంధించి ఏదైతే వీడియోలు చేస్తూ ఉంటారో వాటికి సంబంధించి వీటన్నిటిని కూడా రిమూవ్ చేస్తున్నట్లుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే రావణ్ ఫోన్లో అశ్లీల వీడియోలు. ఇతనే చెప్పాడు, చాలా నీతి కబుర్లు, శుద్ధపూస కబుర్లు, అద్భుతమైనటువంటి కబుర్లు, ప్రపంచాన్ని అసలు నేను మార్చేస్తాను, నా మెడలో ఉండేటటువంటి ఎర్ర కండువ చాలా వాటికి జవాబు అంటూ ఉపోద్ఘాతాలు ఇచ్చేటటువంటి రావణ్ గారి ఫోన్లో కళాఖండాలు దొరికినాయి అన్నట్లుగా చెప్పడం అయితే జరుగుతోంది. సో ఏపీలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కింద అరెస్ట్ అయినటువంటి యూట్యూబర్ రావణ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా సాగడం అయితే జరుగుతోంది. ఇందులో భాగంగా రావణ్ ఫోన్ను తెరిచినటువంటి పోలీసులకు కీలక వీడియోలు అయితే లభించాయి. ఇందులో లభించినటువంటి వీడియోలతోనే రావణ్ మహిళల్ని బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసులు అయితే గుర్తించినారు. ఇంత గొప్ప ట్రాక్ రికార్డ్ పెట్టుకున్నాడు కుర్రోడు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రముఖ వెబ్సైట్లో రాసినటువంటి వార్తలు, ప్రముఖ టీవీ ఛానల్లో వస్తున్నటువంటి వార్తలు. సో పలు రకాల మనుషుల్ని, ఆడపిల్లల్ని బ్లాక్మెయిల్ చేశాడనేది ఈ వార్త యొక్క సారాంశం. ఇప్పుడు సపోర్ట్గా వీడియోలు చేయండి, కిలకిల నవ్వుతా, సర్కస్టిక్గా నవ్వుతా, నేనేదో గొప్ప దేశోద్ధారకుడిని. ఒక వీడియోలో కూడా చెప్పాడు, నేను దేశోద్ధారకుడిని కాదు, నాకు నా దేశం మీద గౌరవం లేదని చెప్పేసి. నాకు ఒకసారిగా ఫ్యూజ్ ఎగిరింది. ఇదేం దరిద్రం. ఏదో ఒక మూల ఉండాలి కదా, ఏదో ఒక మనుషులంటే ఇష్టం లేకపోయినా భూమి అన్నా ఇష్టం ఉండాలి కదా, మట్టి అన్నా కొంచెం ఇష్టం ఉండాలి కదా. ఈ నేల మీద పుట్టాం, ఈ నేల మీద తిరుగుతున్నాం కదా. సరే, మనుషుల్లో కొంతమంది దొంగన కొడుకులు ఉండొచ్చు, నేను కాదు అనట్లేదు, అందరూ ఎదవలు కాదు కదా, ఏదో ఒక మూల కొంత మంచితనం ఉండుంటుంది కదా. ఏం చెప్తాం, బ్లాక్మెయిల్ చేశాడట. ఈ నేపథ్యంలో రావణ్పై మరికొన్ని కేసులు బనాయించేందుకు పోలీసులు అయితే సిద్ధమవుతా ఉన్నారు. గత నెలలో హైదరాబాద్లో రావణ్ అరెస్ట్ చేసిన పిఠాపురం తీసుకొచ్చిన పోలీసులు ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు, బెయిల్ లభించింది. ఆ తర్వాత 2న కాకినాడ సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో రావణ్ ఫోన్ సీజ్ చేశారనమాట. 2వ తారీఖున, ఈరోజు 8వ తారీఖు, 2వ తారీఖున సీజ్ చేశారు. మీరు ఇక్కడ గమనించినట్టయితే కనుక మధ్యలో ఒక వీడియోలో కొన్ని ఎవరైతే ఒక మహిళతో ఇతను ఉన్నటువంటి బెడ్రూమ్లో ఉన్నటువంటి వీడియోలు కూడా సర్క్యులేట్ అయినాయి. నేను వీడియో ప్లే చేయలేదు, బట్ ఆ రోజు వీడియో చేసినాను. కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కూడా ఆ వీడియోని ప్లే చేస్తున్నారు. సో ఆ రోజే కొంచెం డౌట్ వచ్చింది. అయితే ఏంటంటే వాళ్ళ వైఫ్ వచ్చి ఇది ఫేక్ వీడియో అని చెప్పేసి చెప్పింది అనమాట. సో వాళ్ళ వైఫ్ చెప్పినారు. అలాగే ఏంటంటే ఎవరైతే అతను ఒక మహిళతో ఉన్నట్టున్నాడో ఆమె బయటకు రాలేదు కాబట్టి అందరూ కూడా లైట్ తీసుకున్నారు. దాని మీద ఎవరు కూడా పెద్ద పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు ఇతను ఫోన్ ఓపెన్ చేసి చూడగా దాంట్లో మహిళలతో ఉన్నటువంటి వీడియోలు ఉన్నాయి. మరి దీనికి ఈ ప్రశ్న రావడం ఏం సమాధానం చెప్తాడో చూడాలి. ఈ ఫోన్లో ఇప్పటికే పోలీసుల దగ్గర ఉంది. దీన్ని తాజాగా పరిశీలించిన పోలీసులకు మహిళలతో అతను సన్నిహితంగా ఉన్న వీడియోలు కనిపించినట్టు సమాచారం. హైదరాబాద్లోని తన స్టూడియోలోనే రహస్య కెమెరాల ద్వారా రావణ్ ఈ వీడియోలు చిత్రీకరించాడు. రహస్య కెమెరాలు, చిన్న చిన్న కెమెరాలు, కంటికి కనిపించిన కెమెరాలు, పెద్ద కెమెరా కాదు. సో ఇది మామూలు విషయం అయితే కాదు. ఇంకా రావణ్కి అయితే చెక్కేస్తారు, పెన్సిల్ని చెక్కుతారు కదా, ఆ మాదిరి చెక్కుతారు అనమాట. మహిళల విషయంలోకి వెళ్తే ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. ఆడపిల్లలతో ఆటలా. పైగా ఆయన భార్య బయటకు వచ్చి చాలా బాధ వేస్తుంది ఆమె వీడియో చూసినప్పుడు. ఇంట్లో చిన్నపిల్ల ఉందట, ఆమె కొంచెం బాధపడతా మాట్లాడుతూ అయితే జరుగుతూ ఉంది. కానీ ఇతగాడు చేసేటువంటి పనులు మాత్రం శృతి మించి. నన్ను ఎవడేం చేయగలుగుతాడు, నేను డిప్యూటీ సీఎంని తిడతా, నేను సీఎంని తిడతా, నేను నారా లోకేష్ గారిని తిడతా, నన్ను ఎవడాస్తాడు, నా వెనుక తోపులు తురుములు ఉన్నారు, నేను దేశాన్ని కించపరుస్తా, మావోయిస్టులకి సపోర్ట్గా నిలబడతా, ఇలాంటి కామెంట్లు పాస్ చేస్తే ఎవడు ఊరుకుంటాడు చెప్పండి. అది సంగతి. రహస్య కెమెరాల ద్వారా ఈ రావణ్ ఈ వీడియోలు చిత్రీకరించాడు అనమాట.
ఈ రహస్య కెమెరాలు ఎక్కడ పెట్టినాడు ఏంది కదా మొత్తం కూడా తీస్తారు. తీసిన తర్వాత అసలు సినిమా ఉంటుంది అనమాట. అలాగే ఈ వీడియోల ద్వారా పలువురు మహిళలకు రావణ్ బ్లాక్మెయిల్ చేసినట్టు కూడా ఆధారాలు లభించినాయి. బ్లాక్మెయిల్ ఎవరో మూర్తి గారికి సంబంధించి ఎవరో కొన్ని ఎలిగేషన్స్ చేస్తున్నాడు. ఆయన ఏదో పాపం ఇంటర్వ్యూ చేసినాడు. ఒక మహిళకి ఏదో నష్టం వచ్చిందో, కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చిందని. అయితే ఏంటంటే ఆయన్ని ట్రోల్ చేసినాడు, ఆయన మీద వ్యతిరేకంగా వీడియోలు చేసినాడు, చాలా దారుణంగా క్రిటిసైజ్ చేసినాడు. చివరాఖరికి మూర్తి గారు చెప్పినాడు, నేను తప్పు చేయను, తప్పు చేసేటటువంటి వ్యక్తిని నేను కాదని. అంటే చూడండి, ఎదుటోడి మీద వేసేయడం ఈ తేలిక, మనం మాత్రం చేసేస్తాం అనమాట, మనం మాత్రం బ్లాక్మెయిల్ చేసేస్తాం అనమాట, మనం మాత్రం వీడియోలు చేసేస్తాం అనమాట. అది సంగతి. సో ఈ వీడియోల ద్వారా పలువురు మహిళలను రావణ్ బ్లాక్మెయిల్ చేసినట్టు ఆధారాలు అయితే లభించినాయి అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారట. ఒకవేళ ఈ ఆధారాలు కంప్లీట్గా అయితే కనుక రావణ్ అనేవాడు ఇంకా కనిపించడు, పోలీస్ స్టేషన్కి అంకితం కావచ్చు. ఈ వీడియోలను చూపించి రావణ్ ప్రతి నెల బ్లాక్మెయిల్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారట. తాజా వీడియోల నేపథ్యంలో రావణ్ బాధితులు ఎవరైనా ఉంటే తమను కలిసి వివరాలు ఇవ్వాలని పోలీసులతో కోరుతున్నారు. ఇలా వివరాలు ఇచ్చేవారి సమాచారం గోప్యంగా ఉంచుతారట. ఈ విషయాన్ని పోలీసులు చెప్తాం అయితే జరుగుతుంది. ఎవరైతే ఈ రావణ్ చేత నష్టాన్ని ఎదుర్కొంటూ ఉన్నారో, ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడో, కాబట్టి ఆ బ్లాక్మెయిల్కు గురవుతున్నటువంటి మహిళలు ఎవరైనా సరే దయచేసి ఆంధ్ర పోలీసుల్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఇతని మీద కేసులో రకరకాల నియోజకవర్గాల్లో పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఇతను ఉండే తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్కి సంబంధించి మీరు ఆంధ్రాకు వచ్చి ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ తీసుకుంటారు. సో మీరు భయపడాల్సిన పని అయితే లేదు. ఒకవేళ ఇతను మీతో మిస్బిహేవ్ చేసినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మీతో ఇష్టపూర్వకంగా కాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని టార్గెట్ చేసి టార్చర్ చేసే విధంగా ఏది చేసినా సరే తప్పనిసరిగా ఇతని మీద గట్టి అఫెన్స్ కేసులు అయితే పడతాయి. సో దయచేసి భయపడకుండా బయటికి రమ్మని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. మీకు మీ ప్రైవసీకి ఎలాంటి నష్టం జరగదు. మీకు తప్పనిసరిగా ఆ ఎష్యూరెన్స్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి రావడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి భయపడద్దు. అలాగే ఇప్పటికే రావణ్ పైన ఉపా కేసు విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న పోలీసులు ఈ వీడియో అలా వ్యవహారం బయటికి తీసుకురావడం పైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అనుమానాలు ఏముండదు, ఒకటే సింపుల్ అనమాట. సో ఇతనైతే అరెస్ట్ అయితే చేస్తున్నారు కదా, అతని ఫోన్ సీజ్ చేస్తున్నారు. మీకు ఇక్కడ ఒకటి గమనించాలి, ఇతనికి సంబంధించి ప్రకాష్ రాజ్తో కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకోవడం అనమాట. నాగబాబు గారిని ఎలా టార్గెట్ చేయాలి, జనసేన పార్టీని ఎలా టార్గెట్ చేయాలి, సో ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలి అనే దానికి సంబంధించి వీళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి ఆడియోలు బయటకు వస్తే జనసేన పార్టీ అది పోస్ట్ చేసింది. అంటే ఇతనికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఏం చేసినాడు, ఏం కథ, ఏం లెక్క మొత్తం అయితే తేలబోతా ఉంది. ఎవరైతే ఈ ప్రశ్న రావణ్, మీరు చూడండి ప్రకాష్ రాజ్ ఏమన్నా పోస్ట్లా, అలాగే ఒక జర్నలిస్టు, ఆమె మాత్రం ఎవరి మీదైనా కామెంట్ చేయొచ్చు. ఆమె మీద కామెంట్ చేస్తే మాత్రం వెళ్ళిపోయి డైరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కూర్చోండి, తెలంగాణ పోలీస్ అధికారుల దగ్గర కూర్చొని వీళ్ళు నన్ను టార్గెట్ చేస్తున్నారు, వీళ్ళు నన్ను పోక్ చేస్తున్నారు, వీళ్ళు నా మీద కామెంట్ చేస్తున్నారు, నేను మాత్రం ఎవరి మీద ఏం చేసేస్తాను, కానీ ఆమె మీద మాత్రం ఎవరు చేయకూడదు, అది లెక్క ఆమెది. ఇంకొంతమంది ఉన్నారనమాట, అందరూ కూడా సైలెంట్ అయినారు. వైసీపీ విజయసాయిరెడ్డి గారికి కూడా నిన్నేదో కొంచెం కూటమి గవర్నమెంట్కి వ్యతిరేకంగా రావణ విషయంలో సపోర్ట్ తీసుకున్న ఈ రోజున ఆయన ఒక పోస్ట్ ట్విట్టర్లో ఒక ట్వీట్ వేసినాడు. ఆ ట్వీట్ చదివితే మీరు షేక్ అవుతారు. ఇక వైసీపీ వాళ్ళు మాత్రం అటు ఇటు కాకుండా పోయింది. ఎందుకంటే అనవసర విషయాల్లో ఇతని విషయం అనవసరంగా వాళ్ళు ఏళ్ళు కాళ్ళు పట్టుకున్నారు. అనవసరం, దేవుణ్ణి తిట్టినాడు, రాముడిని తిట్టినాడు, ఎందుకు అలాంటి వాడి మీద అంత ప్రేమ? ఏ దేవుణ్ణి తిట్టకూడదు, ఎందుకు తిట్టినాడు? ఇష్టం వచ్చినట్టు ఎలా మాట్లాడినాడు? అలాంటి వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తారు నాకు అర్థం. సో చేసుకున్నంత అనమాట. రావణ్కి అయితే గట్టిగానే దొరికింది. ఫోన్లో వీడియోలు 10 వీడియోలు బ్లాక్మెయిల్ 10 అని చెప్తున్నారు. సో చూడాలి, ఇటీవల అయితే 10 అని వేస్తున్నారు. సో బ్లాక్మెయిల్ చేశాడని చెప్పేసి నిజమైన నిరూపితం అయితే కనుక ఇతడు జైలు నుంచి బయటకు వచ్చే ప్రసక్తే లేదు. కోర్టులో వాటిని పెట్టే కొడతారు, వాదిస్తారు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలన్నా, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలన్నా, నారా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాలన్నా పర్సనల్గా టార్గెట్ చేయొద్దు. క్వశ్చన్ చేయండి, పాలసీ ప్రకారం క్వశ్చన్ చేయండి. మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రజాస్వామ్యంలో క్వశ్చన్ చేయడం. అలా అని చెప్పేసి బూతులు తిడితే కానీ ఇట్లాగే చెక్కుడు కార్యక్రమం ఉంటుంది. మీ ఫోన్లో కూడా ఏదో అడ్డదిడ్డాలు ఏదో ఒకటి దొరుకుతాయి అనమాట. అది దొరికిన తర్వాత అది అడ్డ తీసుకెళ్ళి చెక్కుతారనమాట. ఇతని మీద పడినటువంటి ఉపా కేసు నుంచి అతను బతికి రావడమే చాలా కష్టం ఇప్పుడు. ఎందుకంటే వీడియోలు కూడా రిమూవ్ అవుతున్నాయి, డిలీట్ చేస్తున్నారు అన్నట్టు చెప్తా ఉన్నారు. ఎందుకు డిలీట్ చేస్తారు? అతను తప్పు చేయకపోతే ఎందుకు రిమూవ్ అవుతాయి? దేనికోసం రిమూవ్ చేస్తారు వీడియోలని?
తప్పులేదు కదా, అంతా మంచిగా మాట్లాడాడు కదా, శుద్ధపోసు కదా, మరి ఎందుకు డిలీట్ అవుతున్నాయి? కాబట్టి ఈ వీడియోలు చాలు ఇతను బయటకు రాకపోవడానికి. దీని నుంచి మరి ఏమవుతుందో చూడాలా. మెయిన్ స్ట్రీమ్ కవర్ చేసింది వార్తనైతే దీంట్లో, అంటే వాళ్ళకి అఫీషియల్ సోర్స్ అయితే ఉంది, మెయిన్ ఆల్మోస్ట్ అన్ని వెబ్సైట్లు అయితే కవర్ చేసినాయి. సో గట్టిగా అయితే పడబోతా ఉంది.